ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ఈ రాత్రి సమయంలో బైబిల్ తరగతికి వచ్చినటువంటి ప్రతి సహోదరి సహోదరునికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే వాట్సాప్లోను, స్టేటస్లోను, వాక్యం యూట్యూబ్లోను వాక్యం చూస్తున్నటువంటి సహోదరి సహోదరులందరికీ కూడా చింతపల్లిలో ఉన్నటువంటి క్రీస్తు తరగత హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాము. గత శుక్రవారం నుంచి ఈ దినం వరకు దేవుడు మనల్ని కాచి కాపాడారు. అలాగే ఈ 2026 సంవత్సరంలో 4 నెలలు పూర్తయిపోయి 5వ నెలలో ప్రవేశపెట్టి దేవుడు చేసేసాడు. మనం ఈరోజు అయిపోయిందంటే ఈ నెల 1వ తారీఖు కదా, ఇప్పుడు అయిపోయింది. దినములు గడుస్తున్నాయి, అవునా? మరి దేవుని కుమారుడు అనిపిస్తుంది. 2వ రాకడ సమీపంలో ఆయన వస్తున్నాడు. మేఘాల మీద ఆయన వస్తున్నాడు. సంఘము సిద్ధపడి ఉందా? తన భార్యను తీసుకుని రావడానికి వెళ్ళడానికి ఆయన వస్తున్నాడు. ఆయన భార్య సిద్ధంగా ఉందా? పనుల మీద ఉందా? మరి మార్తంలాగా పనులు పెట్టేసుకుని, విస్తారమైన పనులు పెట్టేసుకుని దేవుని మాటలు వినడానికి కూడా తీరుబడలేనటువంటి పరిస్థితిలో ఉన్నారా? ఎవరి మట్టుకు వాళ్ళే ఆలోచన చేసుకోవాల్సిన వారిగా ఉన్నా. ఎందుచేతనంటే రక్షణ వ్యక్తిగతమైంది. ఒకరి గురించి ఒకరు చూడక్కర్లేదు. భర్త రక్షణ భార్యకి రాదు, భార్య రక్షణ భర్తకు రాదు. తండ్రి రక్షణ కూతురికి రాదు, తల్లి రక్షణ కొడుకు రాదు. ఎవరి రక్షణ వారిదే. ఒంటరిగా మనం వచ్చాం, ఒంటరిగానే వెళ్తాం. కనుక రక్షణ పొందినటువంటి వారు రక్షించబడటానికి, రక్షించబడిన వారు నిరీక్షణ కలిగి మరలా వెనక్కి తిరిగి చూడకుండా విశ్వాసం కట్టడాన్ని కొనసాగించి క్రీస్తు వైపు చూస్తూ ముందుకు సాగాలని పరిశుద్ధాత్ముడు హెచ్చరిక చేస్తూ ఉంటున్నాడు. కనుక ఈ రాత్రి సమయంలో దేవునికి వాక్యం ధ్యానించడానికి గాను మరి గత వారంలో ఏం చెప్పుకున్నామో ఒకసారి నేను అడుగుతున్నాను. అది మీరు చెప్పగలిగినప్పుడు దేవ స్వభావంలో పాలువారటానికి మనం ఏం చేయాలి అనేటువంటి విషయాన్ని ఆలోచన చేశాము కదా. దేవునిలో స్థిరత్వం కలిగి ఉండాలి. స్థిరులు, మీరు కదలేని వారు ఉండాలి, స్థిరులుగా ఉండాలి అని చెప్పన్నాడు. స్థిరత్వంగా ఉంటేనే దేవుని యొక్క దీవెనలు మనం పొందుతాము. దేవునిలో, లోకంలో స్థిరత్వం కలిగి ఉంటున్నాం, కానీ దేవునిలో స్థిరత్వం కలిగి ఉన్నామా అనేటువంటి విషయం ఆలోచన చేయాలి అని గత వారం మనం ఆలోచన చేస్తాం. ఈ దినాన్ని మరి యొక్క పాఠ్యభాగంలోకి మనం వస్తున్నాము. లూకా సువార్త 13వ అధ్యాయము 18-19 వచనాలు చదువుకుని వాక్య ధ్యానం కొరకు మనం సిద్ధపడదాం. లూకా సువార్త 13వ అధ్యాయము 18-19 వచనాలు నేను చదువుతున్నాను. ఆయన దేవుని రాజ్యము దేనిని పోలి ఉన్నది, దేనితో దాన్ని పోల్తును. ఒక మనుష్యుడు తీసుకుని పోయి తన తోటలో వేసిన ఆవగింజను పోలి ఉన్నది. అది పెరిగి వృక్షమాయను, ఆకాశ పక్షులు దాని కొమ్మల యందు నివసించను అని. చిన్న ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. ప్రేమాస్వరూపుడా, మహోన్నతుడా, మహిమాన్వితుడా, మీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. గత శుక్రవారం నుంచి ఇంత పర్యంతం మీ మహాదయ చొప్పున, కృప చొప్పున నన్ను మమ్మల్ని సజీవులలో ఉంచారు, సురక్షితంగా కాచి కాపాడారు. ఈ రాత్రి సమయంలో బైబిల్ తరగతిలో నాయన ఉన్నటువంటి ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించండి. పగటి సమయంలో జరిగిన తరగతులన్నింటిలో కూడా మీరు ఆశీర్వదించి నడిపించారు. అందుని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అలాగే ఈ సమయంలో ఇప్పుడు వచ్చిన ప్రతి బిడ్డను దీవించండి. ఆన్లైన్లో వీక్షిస్తున్న ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి. మీరు ఇచ్చినట్టు లేఖన భాగం తీమాన్ని మీ బిడ్డలకు అందించడానికి చిన్న పరమట్టుగా నన్ను వాడుకోండి. కొద్ది సమయము మీ లేఖనాల ద్వారా మీరే నాతో మాతో మాట్లాడి
మీ నామనికే మహిమ ఘనత ప్రభావం తెచ్చుకుంటారని ఈ ప్రార్థన మా రక్షకుడు మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామంలో వేడుకుంటున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్. మరి ఒకసారి అందరికీ వందనాలు. చదవబడేటువంటి లేఖన భాగంలో యేసు ప్రభువారు చెప్తున్నారు, దేవుని రాజ్యము దేని పోలి ఉన్నది అని. ఒక మనుష్యుడు తీసుకుని పోయి తన తోటలో వేసిన ఆవ గింజను పోలి ఉన్నది అన్నారు. మత్తయి సువార్త 13వ అధ్యాయంలో, మత్తయి సువార్త 13వ అధ్యాయం 31, 32 వచనాల్లో కూడా ఇదే విషయాన్ని మనం చూడగలుగుతున్నాం. 31, 32 వచనాలు. ఆయన మరి యొక్క ఉపమానం వారితో చెప్పాను. పరలోక రాజ్యము ఒకడు తీసుకొని తన పొలంలో విత్తిన ఆవ గింజను పోలి ఉన్నది. అది విత్తనములన్నింటిలో చిన్నదే కానీ పెరిగినప్పుడు కూర మొక్కలన్నింటిలో పెద్దదై ఆకాశ పక్షులు వచ్చి దాని కొమ్మల యందు నివసించినంత చెట్టు అగును. యేసు ప్రభువారు పరలోక రాజ్యం గురించి తెలియజేసుకుంటున్నారు, ఉపమానం తెలియజేస్తున్నారు. పరలోక రాజ్యాన్ని దేనితో పోల్చి చెప్తున్నారంటే ఒక ఆవ గింజతో పోల్చి చెప్తున్నారు. పొలంలో విత్తిన ఆవ గింజను పోలి ఉన్నది అని తెలియజేస్తున్నారు. ఈ ఆవ గింజ గురించి మనం ఆలోచన చేస్తే 5 ప్రదేశాల్లో అంటే 5 చోట్ల ఇది వ్రాయబడ్డది. లూకా సువార్తలో మనం చదువుకున్నాం, మత్తయి సువార్తలో మనం చదువుకున్నాం, మార్కు సువార్త 4వ అధ్యాయము 31వ వచనంలో, మార్కు సువార్త 4వ అధ్యాయము 31వ వచనంలో 30వ వచనం నుంచి చదువుతున్నాను. మరియు ఆయన ఇట్లను దేవుని రాజ్యమును ఎట్లు పోల్చెదము, ఏ ఉపమానంతో దాన్ని ఉపమించదము, అది ఆవగింజను పోలి ఉన్నది. ఆవగింజ భూమిలో విత్తబడినప్పుడు భూమి మీద ఉన్న విత్తనములన్నిటికంటే చిన్నదే, కానీ విత్తబడిన తరువాత అది ములిచి ఎదిగి కూర మొక్కలన్నిటికంటే పెద్దదై గొప్ప కొమ్మలు వేయును. గనుక ఆకాశ పక్షులు దాని నీడను నివసింపగలవు అని. ఇంతవరకు 3 రిఫరెన్స్ మనం చదువుకున్నాం, అవునా? లూకా సువార్తలో 13వ అధ్యాయంలో ఇందాక మనం చదువుకున్నాము. అలాగనే మత్తయి సువార్తలో 13వ అధ్యాయము చదువుకున్నాము. మార్కు సువార్తలో కూడా చదువుకున్నాము. మత్తయి సువార్త 17వ అధ్యాయంలో, మత్తయి సువార్త 17వ అధ్యాయంలో ఇప్పుడు మనం చదువుకున్నటువంటి 3 రిఫరెన్స్లో ఆవ గింజ దేనితో పోల్చబడ్డదా? పరలోక రాజ్యంతో పోల్చబడ్డది. పరలోక రాజ్యం దేనితో పోల్చబడుతుంది అంటే ఆవ గింజతో పోల్చబడ్డది అని చెప్పన్నారు. మత్తయి సువార్త 17వ అధ్యాయంలో 20, 21 వచనాల్లో మనం చూస్తే ఇక్కడ ఒక సందర్భం మనం చూస్తుంటున్నాం. 14వ వచనం నుంచి మనం చూస్తే ఒక తండ్రి యేసు ప్రభు దగ్గరికి వచ్చి మోకాళ్ళుని, ప్రభువా నా కుమారుని కరుణించుము, వాడు చాలా రోగే మిగిలి బాధపడుతున్నాడు అన్నాడు. అతగారు మొట్టమొదటిగా తన కుమారుని యేసు ప్రభు యొక్క శిష్యుల దగ్గర తీసుకుని వెళ్ళాడు. ఆ శిష్యులు ఈ కుర్రాడిని ఏమి కూడా చేయలేకపోయారు, స్వస్థత చేయలేకపోయారు. అప్పుడు ఆయన అంటున్నాడు, నీ శిష్యుల యొద్దకు వారిని తీసుకుని వచ్చింది కానీ వారిని స్వస్థపరచలేకపోయారని చెప్పి. అందుకు యేసు, విశ్వాసము లేదు మూర్ఖతరము వారలారా, మీతో నేను ఎంతకాలం ఉండును, ఎంతవరకు మిమ్మల్ని సహించను, వారిని నా యొద్దకు తీసుకుంటాను అని చెప్పాను. అంతటా యేసు ఆ దయ్యమును గద్దింపగా అది వారిని వదిలిపోయాను. ఆ గడియ నుండి ఆ చిన్నవాడు స్వస్థత పొందాడు. యేసు ప్రభువారు ఆ బాలులో ఉన్నటువంటి దెయ్యాన్ని గద్దించగా దెయ్యం విడిచి వెళ్ళిపోయింది, బాలుడు స్వస్థపరచబడ్డాడు. 19వ వచనంలో, తర్వాత శిష్యులు ఏకాంతంగా యేసు వద్దకు వచ్చి, మీ ముందు చేతాన్ని వెళ్ళగొట్టలేకపోతే అని అడిగారు. యేసు ప్రభువుని అడుగుతున్నారు, అయ్యా నీవు వెళ్ళగొట్టేసేవా దెయ్యాన్ని, మేము ఎందుకు వెళ్ళగొట్టలేకపోయాము అని అడిగితే, అప్పుడు అందుకు ఆయన
మీ అల్ప విశ్వాసము చేతనే. అల్ప విశ్వాసం అంటే విశ్వాసం లేదండి, అసలు విశ్వాసం లేదనమాట. అల్ప విశ్వాసం అంటే దానికి అర్థం ఏంటంటే విశ్వాసం లేదు అసలు. దాన్ని ఇంకా అవిశ్వాసం అని కూడా పిలవచ్చు. మీ అవిశ్వాసము చేతనే అంటారన్నమాట. ఇది మేము చేస్తాము, దీనివల్ల మా వల్ల ఈ కార్యం జరుగుతుంది అనేటువంటి విశ్వాసం మీలో లేదు కాబట్టి మీరు చేయలేకపోయారు అని. మీకు ఆవగినంత విశ్వాసం ఉండిన ఎడల ఈ కొండను చూచి ఇక్కడి నుండి అక్కడికి బొమ్మనగానే అది పోవును. ఎంత విశ్వాసం ఉంటే, ఆవగినంత విశ్వాసం మీలో ఉంటే ఈ కొండని వెళ్ళి అయ్యి కొండ వెళ్ళు అక్కడికి వెళ్ళిపోతే అది వెళ్ళిపోతుంట. మీకు అసాధ్యమైనది ఏది ఉండదు అని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. ఇక్కడ కొండ ఆవగినంత విశ్వాసం ఉంటే ఈ కొండను వెళ్ళమంటే వెళ్ళిపోతుంట. దీన్ని అంటే ఆవగింజతో విశ్వాసాన్ని పోలుస్తున్నారు. ఆవగినంత విశ్వాసం ఉంటే ఈ కొండ అక్కడికి వెళ్ళిపోతున్నాడు. లూకాసు వార్త 17వ అధ్యాయంలో, లూకాసు వార్త 17వ అధ్యాయంలో 6వ వచనంలో మనం చూస్తే, అపోస్తలులు 5వ వచనం నుంచి చదువుతున్నాను. అపోస్తలులు మా విశ్వాసం వృద్ధి పొందించమని ప్రభువుతో చెప్పగా, ప్రభువు మీరు ఆవగినంత విశ్వాసం గలవారైతే ఈ కంబళి చెట్టును చూచి నీవు వేళ్లతో కూడా పెళ్ళగింపబడి సముద్రంలో నాటబడదు అని చెప్పినప్పుడు అది మీకు లోబడును అన్నాడు. ఎంత విశ్వాసం అంటే ఆవగినంత విశ్వాసం ఉంటే కంబళి చెట్టు అంటే వేళ్లతో సహా వెళ్ళి సముద్రంలో పడిపోతుంది. అంటే విశ్వాసానికి ఉన్నటువంటి శక్తి దీంతో కూర్చాడు, నా ఆవగింజతో కూర్చాడు. ఆవగింజ గురించి మనగా 2 విషయాలు ఆలోచించేద్దాం. దానియేలు గ్రంథం 4వ అధ్యాయంలో, దానియేలు గ్రంథం 4వ అధ్యాయంలో 12వ వచనం చూద్దాం. 4వ అధ్యాయం 12వ వచనంలో ఇది రాజైనటువంటి నెబుకద్నెజరుకు వచ్చినటువంటి కళ. ఆ కళలో ఈయన చూస్తున్నాడంట ఏమని, నేను నా 10వ వచనం, నేను నా పడక మీద పొరండి ఉండగా నాకు ఈ దర్శనములు కలిగాను. నేను చూడగా భూమి మధ్యను మిగుల ఎత్తుగా ఒక చెట్టు కనబడెను. ఆ చెట్టు వృద్ధి పొంది బ్రహ్మాండమైనదాయను. దాని పైకొమ్మలు ఆకాశమున కంటునంత ఎత్తుగాను, దాని ఆకారము భూతలమంత విశాలముగాను ఉండెను. దాని ఆకులు సొగసుగాను, దాని పండ్లు విస్తారముగాను కనబడెను. అందులో సమస్త జీవకోట్లకు చాలునంత ఆహారం ఉండెను. దాని నీడను అడవి జంతువులు పండుకొనెను. దాని కొమ్మలలో ఆకాశ పక్షులు కూర్చుండెను. సకల మనుషులకు చాలునంత ఆహారము దాని యందు ఉండెను. నెబుకద్నెజరు పొందినటువంటి కళలో ఈ చెట్టు గురించి ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఆకులంతా ఎలా ఉన్నాయంట, దాని ఆకులు ఎలా ఉన్నాయి, సొగసుగా ఉన్నాయంట. దాని పండ్లు ఎలా ఉన్నాయి, విస్తారంగా ఉన్నాయంట. సమస్త జీవకోట్లకు చాలినంత ఆహారం ఉందంట. ఆ నీడకి జంతువులు వచ్చేస్తున్నాయంట, సమస్త జంతువులు వచ్చేస్తున్నారు. అంత పెద్దదైపోయింది అనమాట. యెహెజ్కేలు గ్రంథం 31వ అధ్యాయము 6వ వచనంలో, యెహెజ్కేలు గ్రంథం 31వ అధ్యాయము 6వ వచనంలో ఇక్కడ మరొక చెట్టు గురించి మనం చూసుకుంటున్నాము. ఆ చెట్టు కాబట్టి 6వ వచనంలో, ఆకాశ పక్షులనే దాని శాఖలలో గూళ్ళు కట్టుకొనెను. ఈ చెట్టు గురించి అశ్షూరీయులు లెబానోను దేవదారు వృక్షమైనటువంటిది 3వ వచనం నుంచి. దాని కొమ్మలు శృంగారము, దాని గుబురు విశాలము, దాని కొన బహు ఎత్తైనందున మేఘముల కంటెను. నీళ్లు ఉండటం వల్ల అది మిక్కిలి గొప్పదాయను. లోతైన నది ఆధారమైనందున అది మిక్కిలి ఎత్తుగా పెరిగింది. అది ఉండు చోటున ఆ నది కాలువలు పారుచు
పొలములోను చెట్లన్నిటికీ ప్రవహించును. కాబట్టి అది ఎదిగి పొలంలోని చెట్లన్నిటికంటే ఎత్తుగలదాయను, దాని శాఖలు బహు విస్తారములాయను. నీరు సమృద్ధిగా ఉన్నందున దాని చిగుళ్ళు పెద్ద కొమ్మలాయను. ఆకాశ పక్షులన్నీ దాని శాఖలలో గూళ్ళు కట్టుకున్నాడు. భూజంతువులన్నీ దాని కొమ్మల క్రింద పిల్లలు పెట్టారు. దాని నీడను సకలమైన గొప్ప జనములు నివసించారు. ఇలాగున్నది పొడుగైన కొమ్మలు కలిగి దాని వేరు విస్తార జలమున్న చోట పారుట వలన అది మిగిలి గొప్పదై కంటికి అందమైనదాయను. కంటికి అందమైన ఈ చెట్ల గురించి మనం ఇక్కడ చూస్తున్నాము. యేసు ప్రభువు చెప్పినటువంటి మాటల్లో దేవుని రాజ్యము ఆవగింజతో పోల్చబడ్డది. ఆవగింజంత విశ్వాసం ఉంటే ఘనమైన కార్యాలు చేయగలరు అని చెప్పి తెలియజేస్తున్నారు. ఇక చాలా గింజలు ఉన్నాయి కదా, ఆవగింజ గురించే ఎందుకు చెప్పాడైనా? గింజలు ఎందుకు లేవు? అవునా? గుమ్మడికాయ అంతా అనొచ్చు కదా, గుమ్మడికాయ పెద్దది కదా, అది అనలేదు. మరి ఏం చేద్దా? ఆవగింజ గురించే చెప్తున్నాడు. యేసుప్రభు వారు మనల్ని ఏమన్నారంటే, మీరు లోకానికి ఉప్పుగా ఉండాలి, లోకానికి వెలుగుగా ఉండాలన్నారు. ఉప్పు ఖరీదైనది కాదు, తక్కువ సామాన్యమైనది. దాన్ని పదిలంగా మనం దాచక్కర్లేదు. ఏ కొట్టు దగ్గరికి వెళ్తే ఉప్పు బస్తా లోపల ఎనపెట్టి బీరోలు పెడతారా? బయట మీద పడేస్తారండి కదా. సామాన్యులుగా మీరు లోకానికి ఉప్పుగా ఉండాలన్నాడు, లోకానికి వెలుగుగా ఉండాలన్నాడు. ఇక్కడేమన్నాడంటే ఆవగింజతో పోల్చబడ్డాడు. విశ్వాసం పోల్చబడ్డది, పరలోక రాజ్యము పోల్చబడ్డది. అది చూడటానికి చిన్నగానే ఉంటుంది, కానీ అది ఎదిగిన తర్వాత పెద్దదైపోతుంది. భూమిలో పాకినప్పుడు ఆవగింజ చిన్నగా ఉంటుంది. ఆ గింజ చచ్చి బ్రతికి అది మొలకెత్తి చేసినప్పుడు ఏమైపోతుంది? ఆకాశ పక్షులన్నీ వచ్చి దాని మీద నీడను ఉంటున్నాయి, భూజంతువులన్నీ వస్తున్నాయి, నీడనిస్తున్నాయి. అంత ఆవగింజ గురించి ప్రత్యేకించి యేసు ప్రభువు వారు చెప్పారు అనేటువంటి ఆలోచన మనం కలిగి ఉంటున్నాం. విశ్వాసం గురించి చెప్పారు, పరలోక రాజ్యం గురించి ఆవగింజనే ఎంపిక చేసి చెప్పారు. ఆవగింజ చూడని వాళ్ళు ఎవరైనా ఉన్నారమ్మా? ఈ రాత్రి సభలో ఆవగింజను చూసి మనం నేర్చుకోవాల్సిన పాఠాలు ఉన్నాయి. ప్రతి సృష్టిలో ఏ వస్తువును కూడా దేవుడు మరి అనవసరంగా సృష్టించలేదు. ప్రతిదానిని దాని దాని పరిణితితో సృష్టించాడు. పనికి మాలినది అని ఏది లేదు. మనమే ఉన్నాం కదా. అంతే పనికి మాలిన కూడా పనికి మాలిందానా అని అంటూ ఉంటారు. దీనికి రాదా? ఏ వస్తువు కూడా పనికి మాలింది కాదు. ప్రతి వస్తువు కూడా దేవుడు ప్రతి వస్తువును దాని దాని పరిణితితో నియమించాడు. సామెతలను 16వ అధ్యాయంలో ఈ మాట మనం చూడగలం. దేవుడు ప్రతి వస్తువుకు దాని పని ఉందన్నమాట. ఆ పని నిమిత్తమే దేవుడు దాన్ని సృష్టించాడు. ఆ పని ఏమిటో, అది చేయాల్సిన పని ఏమిటో తెలుసుకోవాలి. అలాగే మనల్ని కూడా ఒక పని నిమిత్తం సృష్టించాడు. ఎందుకు సృష్టించాడు అనేది మనం తెలుసుకుని జీవించాలి. కొన్ని సందర్భాల్లో అంటాం, వీడు ఎందుకు పుట్టాడో వీడికే తెలియట్లేదు, వీడు ఎందుకు బ్రతుకుతున్నాడు, అసలు వీడు బ్రతికే వీడికి అర్థం కావట్లేదని చెప్పి చిరాకు పడేటువంటి పరిస్థితులు కూడా మనం కలిగి ఉంటాము కదా. మానవుడిని ఎందుకు పుట్టించాడు దేవుడు? పుట్టినే పుట్టించాడా? కారణం లేకుండా ఈ సృష్టి అంతటిని చేసిన దేవుడు ఈ సృష్టి అంతటిని ఏలడానికి మానవుని సృష్టించాడు. మొట్టమొదటి ఈ సృష్టి అంతా చేసి 6 దినాలు సృష్టి చేసిన తర్వాత 6వ దినాన్నే మానవుని చేశాడు. ఈ సృష్టి అంతటిని ఏలమని చెప్పన్నాడు. ఏలమని చెప్తే మానవుడు ఏం చేస్తున్నాడు? దాన్ని దాసోహం అంటున్నాడు. దేవుడు ప్రతి వస్తువును దాని దాని పరిణితితో నియమించాడు.
ఇక్కడ ఆవగింజను నిర్ణయించాడు. ఆవగింజ నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠాలు ఏమిటి? ఆవగింజ దేనికి గుర్తు అనమాట? విశ్వాసం. ఏమన్నారు ప్రభు గారు? ఆవగింజంత విశ్వాసము మీలో ఉంటే ఈ కొండెళ్ళి ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోమంటే వెళ్ళిపోతుంది. ఈ కమ్మల చెట్టుని చూసి సముద్రంలో పడమంటే వేళ్లతో సహా లేచి వెళ్ళిపోయి పడిపోతారట. ఎంత ఉండాలి మీకు విశ్వాసం? ఆవగింజ. ఆవగింజ గురించి మనం ఆలోచన చేస్తే ఆవగింజలో చెదరనటువంటి విశ్వాసం ఉంది. ఆవగింజ దాన్ని వేయించిన, దాన్ని నానబెట్టిన, అవునా, దాన్ని ఉడకబెట్టిన, దాని రుచి ఏమైనా మారుతుందమ్మా? దాని రంగు ఏమైనా మారుతుందా? రంగు మారదు, రుచి మారదు. ఏం చేసినా సరే స్థిరంగా ఉంటుంది. మరి మన విశ్వాసం ఎలా ఉంది? మన విశ్వాసం కష్టాల్లో, నష్టాల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో స్థిరంగా ఉండాలి. మన విశ్వాసం కష్టాలు వచ్చినప్పటికీ దేవుని విడిచిపెట్టేసేటువంటి విశ్వాసం. అది తుమ్మితే ఊడిపోయిన ముక్కు ఎంతసేపు ఉంటుంది? తుమ్మితే ఊడిపోతుందంట, మళ్ళీ అతుక్కుంటున్నానంట. ఉంటుందా ముక్కు? ఇంచేత విశ్వాసం లేదు. ఇవాళ నమ్ముతున్నారు. దేనికోసం నమ్ముతున్నారు? భౌతికమైన విషయాల కొరకు, శరీర సంబంధించిన అవసరాల కొరకు దేవుడిని నమ్ముకోమని చెప్పేవాళ్ళు అలాగే చెప్తున్నారు, వినేవాళ్ళు కూడా అలాగే ఫాలో అవుతున్నారు. కానీ లేఖనం ఏం చెప్తుంది? శరీరాశ నేత్రాశ చెప్పడము లోకంలో నుంచి పుట్టింది, అది దేవుని దగ్గర నుంచి వచ్చినాయి. అంటే వాటి కొరకు మీరు దేవుని నమ్ముకోక్కర్లేదు. దేనికోసం నమ్ముకోవాలి? దేవుని ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాల కొరకు నమ్ముకోవాలి. యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయం 4వ వచనంలో, యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయం 4వ వచనంలో, దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. ఇక్కడ విశ్వాసం గురించి చెప్తున్నాడు యోహాను గారు. లోకాన్ని జయించింది ఏదనమాట? లోకాన్ని జయించింది, లోకాన్ని జయించిన విజయం ఏది? మన విశ్వాసమే. విశ్వాసమే లోకాన్ని జయిస్తుంది. విశ్వాసం ఎంత ఉండాలి? ఆవగింజ అంటుంటే చాలా. అది కూడా లేదు. ఎరుకో పట్టణాన్ని గోడలు కూల్చగలిగింది విశ్వాసమే. యుద్ధం చేయలేదు, ఆయుధాలు పట్టుకున్నారు, దేవుడు చెప్పినట్టుగా చేశారు. ఎరుకో పట్టణం చుట్టూరు రోజుకు ఒకసారి తిరగండి, అలాగే 7 రోజులు తిరగండి, 7వ రోజున 7 సార్లు తిరగండి, 7వసారి కేకలు వేయండి, బొబ్బలు పెట్టండి, బూరలు పోదండి, అక్కడ వాయించాలి వాయించండి అన్నారు. అంతే. గోడలు గబగబ కూలిపోయి. విశ్వాసమే కదా. ఏమి చుట్టూరు తిరిగితే పడిపోతా గోడ అనేటువంటి అనుమానం వాళ్ళలో ఉందా? లేదు. అంచేత శిష్యుల దగ్గరికి తీసుకెళ్ళినటువంటి ఆ బిడ్డలో ఉన్నటువంటి రోగం శిష్యులు పోగొట్టలేకపోయారు. దానికి కారణం ఏంటంటే వాళ్ళలో విశ్వాసం ఉంది. మరి రాత్రి సమయంలో మనలో విశ్వాసం ఉందా? ఎవరి మట్టి వాళ్ళే ఆలోచన చేసుకుని మొట్టమొదటిగానే చెప్పారు, రక్షణ అన్నది వ్యక్తిగతమే. ఒకరినొకరు చూడక్కర్లేదు. మన అంతరాత్మను మనం చూసుకోవాలి. మనలో మనం చూసుకుని మన విశ్వాసం ఎట్లా ఉన్నది అనేటువంటి విషయం ఆలోచన కలిగి మనం ఉండాలి. ఆవగింజ గురించి చెక్కు చెదరని విశ్వాసం కలిగి ఉంటుంది. చెక్కు చెదరంది. దాన్ని చెదగొట్టినా, ఉడకబెట్టినా, వేపేసినా దాని రుచి మాత్రం పోదు. మరి క్రైస్తవుడి యొక్క రుచి పోకూడదు. ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని హింసలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా మీ సంభాషణ ఎలా ఉండాలి? రుచిగా ఉండాలి. మీ జీవిత విధానము రుచిగా ఉండాలి. మీ జీవిత విధానము ఏకరీతిగా ఉండాలి. డబ్బులు వచ్చినప్పుడు
1వ తారీఖు నువ్వులాగాను 30వ తారీఖు నువ్వులాగాను ఉండకూడదు. 1వ తారీఖు మనస్తత్వమే 30వ తారీఖు కూడా ఉండాలి. మారకూడదు. ఆ విశ్వాసము అంచేత మారాలి అంటాడు. మారేవని చెప్తారు కానీ మారామని అంటారు కానీ నిజంగా మార్పు అన్నదే లేదు. ఉందా మార్పు? బ్రతుకు మారిందా? జీవిత విధానం మారిందా? నీ మనస్సాక్షికి విరోధంగా నువ్వు పాపం చేస్తూనే ఉన్నావా? నీ మనస్సాక్షికి లోబడి శరీర కార్యాలు మానేసి ఆత్మఫలం ఫలిస్తున్నావా? ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రాత్రి సమయంలో ఆవగింజ ఎటువంటి కష్టాలు వచ్చినప్పటికీ కూడా దాని రుచిని పోగొట్టుకోదు. కనుక విశ్వాసం కూడా ఎటువంటి కష్టాలు వచ్చినా, ఎన్ని కష్టాలు యోగు గారికి ఎన్ని కష్టాలు వచ్చినాయని ఆయన తన సారాన్ని పోగొట్టుకున్నాడా? దేవునికి దూరంగా వెళ్ళాడా? పౌలు ఎన్ని కష్టాలు పడ్డాడు? 5 మార్లు ఒకటి తక్కువ 40 దెబ్బలు తిన్నాడు యూదుల చేత. కాలుకు తాడు కట్టి ఈడ్చివేయబడ్డాడు. అయినా సరే ఆయన విశ్వాసం సడలింపబడింది. మరి మన విశ్వాసం ఎలా ఉంది? ఒకసారి ఆలోచన అంటారు. రెండవదిగా చూస్తే ఈ ఆవగింజ వల్ల మనకి శరీరానికి స్వస్థత వస్తుంది. ఆవ నూనె ఉంది. ఆవ నూనెతో వంటలు చేసుకుంటే ఆరోగ్యంగా ఉంటాయి. ఆవ నూనె నొప్పులను చోట రాసుకుంటే ఆ నొప్పులు తగ్గుతాయి. ఆవ గింజలు ముద్ద చేసి నొప్పుగా ఉన్న చోట పొట్టుగా వేసుకుంటే ఆ నొప్పి తగ్గుతాయి. అవునా? ఆవ గింజలు వేడి చేస్తాయి. కాలుకి కూడా నొప్పి కలిగినప్పుడు ఆవ గింజలు మెత్తగా పేస్ట్ చేసి పట్టు వేసుకుంటే అది ఏం జరుగుతుంది? తగ్గుతుంది. అంటే ఆవగింజ ఆరోగ్యాన్ని, రోగాన్ని పోగొడుతుంది. ఏం చేస్తుందమ్మా? ఔషధ గుణం కలిగి ఉంది. ఆవాలు ఎక్కువగా తినేటువంటి దేశం ఏదంటే అమెరికా దేశం. సర్వేలో తేలింది ఏంటంటే ఆవాలు ఎక్కువగా ఉపయోగించే దేశం అమెరికా దేశం. అది మనలాగా ఎండు మిరపకాయల కారం తింటారు వాళ్ళు. ఎండు మిరపకాయల కారం కాదు వాళ్ళు. మిరియాలు, పచ్చిమిర్చి, ఆవాలు ఇవి వేసుకుని అది కారంగా తింటా ఉంటారు. వాళ్ళ ఆరోగ్యాలు బాగుంటున్నాయి. మనకేంటి? ఆవా అవునా? ఆరోగ్యాన్ని సమకూరుస్తుంది ఆహారం. మన జీవితాల్లో కూడా మనం సమాజానికి, సంఘానికి రోగం పోగొట్టేవాళ్ళుగా మనం ఉండాలి. భార్యాభర్తలు ఒకరికొకరు తాగుడుతూ ఉంటున్నారు. కొంతమంది భర్త అంటే భార్యకి పడదు, భార్య అంటే భర్తకు పడదు, తండ్రి అంటే కొడుకు పడదు, కొడుకు అంటే తండ్రికి పడదు, తల్లి అంటే కూతురికి పడదు, కూతురు అంటే తల్లికి పడదు, అత్త అంటే కోడలు పడదు, కోడలు అంటే అత్తకి పడదు. ఒక్క కుటుంబంలోనే తలపోట్లు తాగుపోట్లు వచ్చేస్తాయి. కారణం ఏంటంటే ఎదుటి వారికి అనారోగ్యం బాగు చేసేటువంటి లక్షణం మనలో లేదు. ఎంతసేపు ఎదుటివాడిని విసిగించడమే తప్ప ఎదుటివాడికి లోపట్టం లేదు. ఎదుటివాడిని అర్థం చేసుకునే స్వభావం లేదు. ఒక మాట మాట్లాడామంటే దానికి 2-3 అర్థాలు వస్తూ ఉంటాయి. ఏ అర్థం? మంచిగా మాట్లాడుతున్నాడా, చెడ్డగా మాట్లాడుతున్నాడా, అది నువ్వు స్వీకరించేటువంటి విధానాన్ని బట్టి ఉంటుంది. నీ మనసు మంచిదైతే ఆ వ్యక్తి మాట్లాడిన మాట నీకు మంచిగానే కనపడుతుంది. ఆ వ్యక్తి నీ మనసు చెడ్డదైతే ఆ వ్యక్తి మాట్లాడిన మాట అది మంచిదైనా నీకు చెడ్డగానే కనపడుతుంది కదా. అంటే మన మనస్థితి ఎట్లా ఉండాలన్నమాట? ఎదుటి వారి మనస్సాక్షిని నొప్పించకుండా ఉండాలి. మన మనస్సాక్షి గురించి కాదు, ఎదుటి వారి మనస్సాక్షి మన గురించి పడకూడదు. ఎవరిని అంటే వ్యర్థుడా అనేటువంటి ఒక మాట అన్నాడంటే వాడు నరహత్యకు గురైపోయాడు. నీ సహోదరుని చూసి వ్యర్థుడా అని పిలిస్తే చాలు నరహత్య. తెలిసిందా? అంటే
నిన్ను వల్ల నీ పొరుగువారిని ప్రేమించుము అనేటువంటి ఆజ్ఞతో కూడింది. ధర్మశాస్త్రం అంతా 2 ఆజ్ఞలతో ఇమిడి ఉన్నాయి. ఒకటి దేవునికి మానవునికి మధ్య ఉన్నటువంటి సంబంధాలు, రెండోది మానవునికి మధ్య ఉన్నటువంటి సంబంధం. నీ దేవుడని యెహోవా నేను తప్ప వేరు దేవుడిని ఉండకూడదు అన్నాడు. దేవుడు ఒక్కడే తప్ప ఇంక 2-3 దేవుళ్ళు లేరు. అలాగనే దేవుడు కూడా తనకి ఇవ్వాల్సిన మహిమ, తను పొందాల్సిన మహిమ ఇంకెవరికి ఇవ్వడానికి కూడా ఇష్టపడ్డావు. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అన్నాడు. నాకంటే ఎక్కువగా నువ్వు దేవుని ప్రేమించినా అది విగ్రహాలను అయిపోద్ది. నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు అన్నాడు. ఇవాళ దైవ తరగతికి రాలేదు కొంతమంది. దేన్ని ప్రేమించారు ఎక్కువ? అంటే దేవుని కంటే ఎక్కువగా ప్రేమిస్తే ఆయన వాడు కాడు, ఆయన వాడు కాడు, నా వాడు కాడు అంటున్నాడు. అంతే. నాకంటే ఎక్కువగా మీరు ఎవరిని ప్రేమించినా మీరు నా వాడు కాదు అంటున్నాడు. ఆయన్నే ప్రేమించాలి, ఆయనకే లోబడి ఉండాలి, ఆయన మాటే వినాలి, ఆయన చెప్పిందే చేయాలి. మనుషులు చెప్పినవి, మనుషుల ఆలోచనలు ఉంటే దేవునికి ఇష్టమైనవి కావు. భార్యాభర్తలు ఇటువంటి ఈ తలపోట్లు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? సర్దుకుని పోవాలి, క్షమించాలి, ప్రేమ కలిగి ఉండాలి. ప్రేమ కలిగి ఉన్నప్పుడు క్షమాపణ, మనం క్షమించగలిగేటువంటి మనసు కలిగి. ప్రేమ లేకపోతే క్షమాపణ ఉండదు. 13వ అధ్యాయంలో కొరింథీ మొదటి పత్రిక 13వ అధ్యాయంలో పౌలు గారు ప్రేమ గురించి తెలియజేస్తున్నారు. ప్రేమ సమస్త దోషాలని కప్పుతుంది. ప్రేమ అమర్యాదగా మాట్లాడదు, డంబముగా ప్రవర్తించదు, ఎదుటివాడిని చులకనగా చూడదు, గౌరవిస్తుంది. అవును, ప్రేమ. దేవుడు ప్రేమై ఉన్నాడు, ఆయన కుమారుడు క్రీస్తు ప్రేమై ఉన్నాడు. దేవుడు లోకము ఎంతో ఆ ప్రేమ మనలో ఉండాలి. ఆ ప్రేమ మనలో ఉండాలంటే మనం దేవుని యొక్క మనస్సు కలిగి జీవించాలి. ఇతరులను స్వస్థపరిచే రీతిలో మనం ఉండాలి. ఆవగింజ ఏం చేస్తుంది? రోగాలను స్వస్థపరుస్తుంది, ఔషధ గుణం కలిగి ఉంది. ఎవరు? ఆవగింజ. ఆవగింజ ఔషధ గుణం కలిగి ఉన్నప్పుడు అంటే అది మనం స్వస్థపరచాలంటే ఏం చేయాలి? దాని రూపాన్ని కోల్పోతుంది. నాకు తెలియదు కదా, ఆ రూపం ఉంటుందా? రూపం ఉండదు. తన దగ్గర కనపడదు కదా, ఆ రుచి అన్నా కనపడుతుంది అక్కడ. రుచి చూస్తే ఉంటుంది, రుచిని కోల్పోలేదు, రూపాన్ని కోల్పోయింది. రూపాన్ని కోల్పోయినప్పటికీ కూడా దాని రుచిని కోల్పోలేదు. అది చేసేటువంటి విధానాన్ని మర్చిపోలేదు. అది నన్ను చదువుకొని చేశారు, వీళ్ళు మీరు బాగు చేయడం అనేటువంటి ఆలోచన దానికి లేదు. అంటే ఆవగింజ స్వస్థపరిచేటువంటి లక్షణాన్ని కలిగి. ఒక క్రైస్తవుడు కూడా సమాజాన్ని స్వస్థపరిచేటువంటి వారిగా ఉండాలి. క్రైస్తవుని బట్టి సమాజం బాగుండాలి. అంతే తప్ప పార్టీలు కానీ కలహాలు కానీ ఉండడానికి వీల్లేదు. మూడవగా చూస్తే ఆవగింజ నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠం. విత్తనాలు చాలా విత్తనాల్లో 2 రకాలైన విత్తనాలు ఉన్నాయి. ద్విదళ బీజాలు అని ఉన్నాయి, ఏకదళ బీజాలు అని ఉన్నాయి. అంటే ఒకే ఒక గింజ బద్దలు అవ్వదు, 2 బద్దలు అవ్వదు. ఇప్పుడు చిక్కుడు గింజ ఉంది, అది 2 బద్దలు అవుతుంది. కంది గింజ ఉంది, 2 బద్దలు అవుతుంది. గోధుమ గింజ 2 బద్దలు అవుతుంది. వరి గింజ 2 బద్దలు అవుతుంది. అలాగే ఆవ గింజ 2 బద్దలు అవుతుంది. చిరిగిపోతే చిరిగిపోవటమే తప్ప 2 అన్నదే ఆవదు. అంటే ఈ ఆవగింజ విడదీయలేనటువంటి బంధం కలిగి ఉన్నది. 133వ కీర్తనలో సహోదరులు ఐక్యత కలిగి ఉండటం ఎంత మేలు, విడదీయరానటువంటి బంధం కలిగి ఉంటుంది ఆవగింజ. సంఘంలో అటువంటి బంధం కలిగి ఉండాలి, కుటుంబంలో అటువంటి బంధం కలిగి ఉండాలి, సమాజంలో అటువంటి బంధం కలిగి ఉండాలి. అవసరమైతే చితికిపోవటగానే ఇష్టపడతారు తప్ప 2 ముక్కలు మాత్రం అవదు.
ఏకంగానే ఉంటుంది ఆవగింజ. విడిపోనంది విడిపోదు. రోమపత్రిక 8వ అధ్యాయము, రోమపత్రిక 8వ అధ్యాయం 35వ వచనంలో దేవుడు మన పక్షంలో ఉండగా మనకు 34వ వచనం, శిక్ష విధించి వాడెవరు? చనిపోయిన యేసుక్రీస్తు. అంతేకాదు మృతుల్లో నుండి లేచిన వాడును, దేవుని కుడిపార్శ్వన ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపనము కూడా చేయువాడును ఆయనే. క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపువాడెవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనతైనను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనల్ని ఎడబాపునా? క్రీస్తు ప్రేమ నుంచి మనల్ని ఎడబాపు ఉన్నాయి. 7 విషయాలు అక్కడ చెప్పాడు. ఏంటయ్యి? క్రీస్తు ప్రేమ నుంచి ఏంటమ్మా? శ్రమ, బాధ, హింస, కరువు, వస్త్రహీనత, ఉపద్రవము, ఖడ్గం. కరువు వచ్చింది, కనాను విడిచి ఐగుప్తుకు వెళ్ళిపోయారు యాకోబు పిల్లలు. కరువు వచ్చింది, బెత్లెహేము నుంచి మోయాబు దేశం వెళ్ళిపోయింది నయోమి. వెళ్ళిపోయారా? మరి కరువు వచ్చింది, ఈ చింతపల్లి నుంచి ఎక్కడికి వెళ్ళిపోతాం? వస్త్రహీనత అయినా సరే, కరువు అయినా సరే, హింస అయినా సరే, బాధ అయినా సరే, క్రీస్తు ప్రేమ నుంచి మనల్ని, అదే పౌలు గారు చెప్తున్నారు అనమాట. ఏదైనా సరే నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నేను నీతో అంటుకట్టబడి ఉంటాను, నేను విడిపోను అని చెప్పి తెలియజేస్తున్నాడు. క్రీస్తు ప్రేమ నుంచి మనల్ని ఎడబాపునా. ఇందును గురించి వ్రాయబడినది ఏమనగా, నిన్ను బట్టి దినమెల్లో మేము వధింపబడిన వారు, వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారు. ఆయనను మనలను ప్రేమించిన వారి ద్వారా మనం వీటన్నిటిలో అత్యధిక విజయం పొందుతున్నాం. మరణమైనను, జీవమైనను, దేవదూతలైనను, ప్రధానులైనను, ఉన్నవేనను, రాబోనువేనను, అధికారులైనను, ఎత్తైన లోతైన సృష్టింపబడిన మరి ఏదైనా మన ప్రభువైన క్రీస్తు యేసునందు దేవుని ప్రేమ నుండి మనల్ని ఎడబాపనేరమని రూఢిగా నమ్ముచున్నాం. ఈ ఆవ గింజగానే ఉంటుంది. అవసరమైతే చిరిగిపోతుంది, ఇష్టపడుతుంది, కానీ 2 బద్దలు మాత్రం అవ్వదు, 2 ముక్కలు అవ్వదండి. ఇజ్రాయేలు రాజ్యం 2 ముక్కలు అయిపోయింది. సౌలు రాజు 40 సంవత్సరాలు పరిపాలన చేశాడు. దావీదు రాజు 40 సంవత్సరాలు పరిపాలన చేశాడు. సొలొమోను మహారాజు 40 సంవత్సరాలు పరిపాలన చేశాడు. సొలొమోను కొడుకు వచ్చేటప్పటికి 2 భాగాలు అయిపోయింది. ఉత్తర రాజ్యము, దక్షిణ రాజ్యం అయిపోయింది. అయిందా? 10 గోత్రాలు ఉత్తర రాజ్యము, 2 గోత్రాలు దక్షిణ రాజ్యం అయిపోయింది. 10 గోత్రాలు ఉన్నటువంటి ఇజ్రాయేల్ రాజ్యం అశ్షూరు చెరకు వెళ్ళిపోయింది. చనిపోయింది ఏంటండి? అశ్షూరు చెరకు వెళ్ళిపోయి అక్కడి నుంచి ఏమైపోయిందో కనపడింది. 2 గోత్రాలు ఉన్నటువంటి యూదా ప్రజలు, యూదా రాజ్యం ఎక్కడ? బబులోను చెరకు వెళ్ళి అక్కడికి మనకి తిరిగి వచ్చింది. 10 గోత్రాల వాళ్ళు తిరిగి రాలేదు. అంటే యేసుప్రభు వారు చెప్పారు, చిన్న మంద భయపడద్దు, ఇరుకు మార్గంలో ప్రవేశించడానికి మీరు ప్రయాసపడండి, పోరాడండి అన్నాడు. విశాల మార్గాన్ని అనేకులతో ఉంటారు. అనేకుల చోట దేవుడు ఉన్నాడంటే అవకాశం లేదు. ఇసుకేస్తే రావాలంటే జనం ఉన్నారు అక్కడ అని చెప్తున్నారు. విశ్వాసం ఉందా? ప్రేమ ఉందా? దేవత్వం ఉందా? అక్కడ లేదు. ఎక్కడ 2-3 కూడి నా నామం పేరట ప్రార్థన చేస్తారు, వారి నా నామం పేరట అని పెట్టి ఆ మాట అన్నచ్చేసారు. ఆయన ఏం చెప్తే దానికి మనం సంసిద్ధత ఉండాలి. ఆయన చెప్పింది మాత్రమే చేయాలి. మనుషులు చెప్పింది చేయదు. ఆయన చెప్పిన దానికి మనం ఇది కాకూడదు, ఏది తీసేయకూడదు. నవాబుతో వాడకట్టుకోమన్నాడు. దేవుడు ఏదైతే చెప్పాడో అలాగే చేశాడు. ఏ పద్ధతితో కట్టుకోవాలో చెప్పాడు, ఏ కలప ఉపయోగించాలో చెప్పాడు.
ఎన్ని గదులు పెట్టాలో చెప్పాడు. కిటికీ ఎక్కడ పెట్టాలో, తలుపు ఎక్కడ పెట్టాలో అన్నీ దేవుడు చెప్పినట్టే చేశాడు. నోవాహు అట్లు చేశాను అని వ్రాయబడ్డాడు. అట్లు అంటే అట్లు చదివి చేసే అట్లు కాదు. దేవుడు ఏదైతే చెప్పాడో అది చేశాడు. అది చేయకపోతే దేవునికి ఇష్టం కాదు. నోవాహు దేవుని దృష్టికి నీ ప్రీతిపాత్రుడై ఉండడానికి కారణం ఏంటంటే దేవుడు చెప్పిందే చేశాడు. మోషే అలా చేయలేకపోయాడు. ఆ బండతో మాట్లాడవయ్యా అని చెప్పంటే బండను 3 సార్లు కొట్టాడు. అంటే ఆ పాలు తేనెలు ప్రవహించేటువంటి ఆ కణాలు దేశంలో నువ్వు వెళ్ళడానికి వీలేదు, అవకాశం కోల్పోయేవాడు అంతే. అంటే దేవుడు ఏది చెప్తే అదే చేయాలి. మన ఇష్టానుసారంగా మనం చేయడానికి వీల్లేదు. ఈ ఆవగింజ విడిపోయేటువంటి స్వభావం దానికి లేదు. ఇవాళ విడిపోతున్నారండి. పెళ్ళి అయిపోతుందంటే వేరుందామంటున్నారు తల్లిదండ్రుల్లో నుంచి. తల్లిదండ్రులు ఉంటే వాళ్ళ యొక్క ఆటలు సాగవాసం క్రమశిక్షణలో పెంచుతారు. మరి చిన్నవాడు కూడా తండ్రి దగ్గర నుంచి వెళ్ళిపోయాడు. కారణం ఏంటి? తండ్రి దగ్గర ఉంటే క్రమశిక్షణతో ఉండాలి. తండ్రి దగ్గర ఉంటే ఆరోగ్యం ఉంది, తండ్రి దగ్గర ఉంటే భద్రత ఉంది, తండ్రి దగ్గర ఉంటే క్షేమత ఉంది. తండ్రి దగ్గర నుంచి తండ్రి దగ్గర ఉంటే ఏం చేస్తూ ఉంటాడు? వీడు త్రోవ తప్పి వెళ్తూ ఉంటే గద్దిస్తాడు. ఆ గద్దింపుకు లోబడి వాడెవరో వాడు బాగుపడతాడు. ఇవాళ నిద్రపోతున్నావయ్యా, నిద్రపోవద్దు అని గద్దింపుకు వినబడి విలువనిచ్చి లోబడితే మేలు పొందుతాడు. నువ్వు ఆరాధన రావట్లేదయ్యా, నువ్వు ఎందుకు మానేస్తున్నావు, ఆరాధన రమ్మని చెప్పి గద్దించినప్పుడు ఆ గద్దింపుకు ఎవరైతే లోబడతారో వాళ్ళు దీవించబడతారు. నీ మాటలు నాకు లెక్క ఏంటంటే దేవుడు కూడా నీ వంటి నాకు లెక్కలేదు అంటాడు. తండ్రి తను ప్రేమించేటువంటి కుమారుల్ని గద్దిస్తాడు. వాడు బాగుపడాలని చెప్పి గద్దిస్తారు. అంతే తప్ప వాడు చనిపోవాలని కాదు, వాడు శాపగ్రస్తులు అయిపోవాలని కాదు. వాళ్ళు తిరిగి రావాలి. అంచేత భ్రష్టులను పిల్లరా తిరిగి రండి, నేను నీ యజమానుడు అని పిలుచుకుంటున్నాను. ఇవాళ ఎంతోమంది భ్రష్టులు అయిపోతున్నారు, దేవునికి దూరం అయిపోతున్నారు, ఆరాధన కూడా మానేస్తున్నారు. బాప్తిసం తీసుకున్న వాళ్ళు కూడా ప్రభురాత్రి భోజనం తీసుకుంటానికి మరి రాలేకపోతున్నారు. ఆవగింజ అటువంటి పరిస్థితులు. ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, దాన్ని ఎంత నలగొట్టినా, ఎంత చెలగొట్టినా, ఎంత ఉడకబెట్టినా, ఎంత కాల్చేసినా దాని రుచి మాత్రం పోగొట్టుకుంటాను. మరి క్రైస్తవుడు ఎలా ఉంటున్నాడు? విడదీయరాని బంధం కలిగి ఉంటుంది ఆవగింజ కదా. విడదీయరాని బంధం గురించి మనం ఆలోచన చేస్తే పాలు నీళ్ళు గురించి మంచి ఉపమానం. పాలు నీళ్ళు చాలా స్నేహితులంట. పాల్లో నీళ్ళు వేసినా, నీళ్ళలో పాలు వేసినా తెల్లగానే ఉంటాయి. అదేనా కాదు. వాటి యొక్క స్నేహం ఎటువంటిదంటే పాలు మరగబెడతా ఉంటాం. ఆ మంటకి ఆ నీళ్ళు ఆవిరయ్యి వెళ్ళిపోతుంది బయటికి. నీళ్ళు ఆవిరయ్యి వెళ్ళిపోతే అప్పుడు పాలు కూడాను నా ఫ్రెండ్ వెళ్ళిపోయాడు బయటికి అని నేను కూడా వెళ్ళిపోతాను, కుంగిపోతాను అన్నట్టు బయటికి. అప్పుడు అమ్మ ఏం చేస్తుంది? కొంచెం నీళ్ళు పట్టి వచ్చి ఆ పాల మీద జల్లుతుంది. ఆ జల్లేటప్పటికి ఏమవుతుంది? ఓ నా ఫ్రెండ్ నాకు వచ్చేసాడు అని చెప్పి ఆ నువ్వు ఆ కుంగ నాకు తగ్గిపోయి మళ్ళీ పాలు కిందకి వెళ్ళిపోతాను. స్నేహం అన్నది అట్లా ఉండాలి. విడదీయరానిటువంటి బంధం. పరిశుద్ధ గ్రంథంలో స్నేహం గురించి ఆలోచన చేస్తే దావీదు యోనాతాను యొక్క స్నేహమే. సౌలు రాజు దావీదుకి మామగారే, కానీ అంత శత్రువు ఎవడో లేడు. నా శత్రువులు ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరిచాను ఉన్నాడే దావీదు. సౌలుతోనే భోజనం దావీదు దేవుడు ఏర్పాటు చేశాడు. యోనాతాను సౌలు రాజు కొడుకే కదా. మరి వాళ్ళు విడదీయరాని బంధం, స్నేహ బంధం. అలాగే క్రీస్తు మన స్నేహితుడు. ఆయన మన స్నేహితుడు, మన ప్రాణప్రియుడు. మన కోసం తన ప్రాణం పెట్టాడు. అంతకంటే ఆయన కంటే ఎక్కువ చేసిన వారు కూడా లేదు. విడదీయాలనే బంధం కలిగి ఉంటుంది ఆవగింజ అనేటువంటి విషయాన్ని. దాన్ని మనం గుర్తు చేసుకుని అలాగున మన కుటుంబాల్లో, మన సంఘాల్లో,
మనం ఉండేటువంటి ప్రదేశాల్లో ఐక్యత కలిగి ఉండటానికి మనం ప్రయత్నం చేయాలని ఆవగింజ గురించి మనం నేర్చుకుంటున్నాం. 4వగా చూస్తే ఆవాలు పచ్చి ఎలా ఉంటాయమ్మా? పచ్చి ఆవాలు నమిలితే ఎలా ఉంటుంది? చేదుగా ఉంటుంది ఏమ్మా. వాటిని వేపిన తర్వాత రుచి చూడండి, కమ్మగా ఉంటాను. వేపినప్పుడు కమ్మటి వాసన వస్తుంది. వాటిని మన నోట్లో వేసుకుంటే కమ్మగా ఉంటుంది. అని ఎప్పుడు ఆ ఆవగింజ వేడి చేసినప్పుడు కదా, ఎమ్మలో వేసి వేడి చేసినా, నూనెలో వేసి వేడి చేసినా ఆ రుచి తయారవుతుంది కదా. మరి లూకా సువార్త 15వ అధ్యాయము 10వ వచనంలో, లూకా సువార్త 15వ అధ్యాయం లూకా సువార్త 15వ అధ్యాయం. ఇక్కడ ఈ 15వ అధ్యాయంలో ఉపమానాలు ఉన్నాయి. 3 గొర్రెలు ఉంటే ఒక గొర్రె తప్పిపోయింది, దాని కొరకు వెతికాడు. 10 నాణ్యాల్లో ఒక నాణ్యం పోగొట్టుకున్నామే, అది దొరికే వరకు వెతికింది. అలాగే తండ్రికి ఉన్నటువంటి 2 కుమారులు ఒకడు తప్పిపోతే వాడికి దొరికిన తర్వాత సంతోషించాడు. 100 గొర్రెలు ఉన్నటువంటి వాడు ఒక గొర్రె తప్పిపోయినా ఆ 99 గొర్రెలను అక్కడ విడిచిపెట్టి తప్పిపోయినటువంటి ఆ గొర్రెను వెతకడానికి వెళ్ళాడు. అది దొరికిన తర్వాత మెల్ల మీద వేసుకుని సంతోషించాడు. అందరూ నాతో సంతోషించాను అన్నాడు. ఒక్క గొర్రె తప్పిపోతేనే, అది దొరికితేనే, అది తప్పిపోతే ఎంత బాధ వచ్చింది, అది దొరికితే ఎంత సంతోషం వచ్చింది, ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. ఆవాలు పచ్చిగా ఉంటే చేదుగా ఉంటాయి. వాటిని ఉడకబెట్టినా, వేపినా, నూనెలో కాల్చినా రుచి పెరుగుతుంది దాన్ని. అలాగే విశ్వాసి ఒరిజినల్ జీవితం చేదే. మంచి అన్నది ఎంచి చూసినా కొంచెమైనా లేదు మనలో. ఎంత మంచి వాళ్ళమో మనం కదా. క్రీస్తులో బాప్తిస్మం పొందిన మనం శోధనలు సహించుకుంటే, ఇరుకుల ఇబ్బందుల్లో ప్రభువును కలిగి మనం జీవిస్తే మన జీవితం ఎలా ఉండాలి? మధురంగా ఉండాలి. పౌలు ఒకప్పుడు దూషకుడు, హింసకుడు, హానికరు. క్రీస్తుని కలిగిన తర్వాత ఏం చేశాడు? ఎన్నో శ్రమలు అనుభవించాడు. ఎందుకు వచ్చిన ఈ శ్రమలు నాకు? మళ్ళా యోధ మాత్రం వెళ్ళిపోతాము అని అనుకున్నాడా? మరి మనమేమనుకున్నాం? సంఘంలో చేతపడ్డాక ఎందుకు వచ్చింది బాబు? ఆదివారం కూడా వ్యాపారం చేసుకున్నాం, ఆదివారం కూడా పనికి వెళ్ళిపోదాం, ఆదివారం కూడా ఫంక్షన్కి వెళ్ళిపోదాం అనుకుని వెళ్ళిపోయేవాడు అనుకున్నారు. క్రీస్తులోకి వచ్చారు కదా, క్రీస్తులో స్థిరంగా ఉండాలి. శ్రమలు వచ్చినప్పుడు ఏం చేయాలి? శోధన వస్తుంది. శోధన సహించేవాడు ధన్యుడు. శోధన సహించుకోవాలి తప్ప శోధన వచ్చింది కదా అని చెప్పి క్రీస్తు నుంచి దూరంగా పారిపోకూడదు. పాపం చేసేటువంటి ఆ చెడు అలవాటు నుంచి మనం దూరపరచబడాలి. వాక్యం చేత మనం కాల్చబడాలి. హిబ్రీ చెప్తారు, దేవునికి వాక్యం ఎటువంటిదంట? ప్రాణ ఆత్మను విభజించు హృదయాల్లో దూరుతుంది. పెంతుకొస్తు పండుగ నాడు పేతురు గారు ప్రసంగం చేస్తే వాళ్ళ హృదయంలో నొచ్చుకొని, అపొస్తలుల 2వ అధ్యాయంలో మనం చూస్తున్నాం, వాళ్ళ హృదయంలో నొచ్చుకొని సహోదరులారా రక్షణ పొందడానికి మేము ఏం చెయ్యాలి అని అడిగారు. వాళ్ళ హృదయంలో దేవునికి వాక్యం దూరింది, గుర్చబడ్డది, పొడవబడ్డది. పిలిపి చెరసాల్లో పౌలు శీలలు బంధించబడిన సందర్భంలో బంధకాలు ఊడిపోయినాయి, కానీ ఖైదీలు అక్కడికే వెళ్ళలేదు. ఆ చెరసాల నాయకుడు తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే చేస్తున్న ప్రయత్నంలో పౌలు చెప్తున్నాడు, అయ్యా నువ్వు హాని చేసుకోవద్దు, మేమంతా ఇక్కడే ఉన్నాం. ఉన్నాడా లేదా? చెరసాల నాయకుడు వీళ్ళని బానిసలుగా చూడాల్సిన వ్యక్తి ఏం చేశాడు? వాళ్ళ గాయాలను కడిగాడు, వాళ్ళకి ఆహారం పెట్టాడు.
పెట్టిన తర్వాత ఏమన్నాడు తెలుసా? సహోదరులారా, రక్షణ పొందడానికి మేము ఏం చేయాలి అని. రక్షించబడిన వ్యక్తి స్వభావం అటువంటిది. ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని ఇరుకులు ఇబ్బందులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా ఓర్చుకుని సహించుకుంటూ ఆ కష్టాల్లోనే దేవుని స్తుతిస్తూ ఉంటాడు. అది విశ్వాస యొక్క లక్షణం. మరి మనం ఎలా ఉన్నామమ్మా సత్యమ్మా? మనం ఎలా ఉన్నాము? కొంత శ్రమ వచ్చేటప్పటికి తట్టుకోలేని పరిస్థితి, దేవుని విడిచిపెట్టేసిన పరిస్థితి. యుద్ధేంద్రియంలో యాకోబు, నీవు నన్ను దీవిస్తేనే తప్ప నేను విడిచిపెట్టినాను పట్టుదల కలిగాడు కదా. మగసిరి పోరాడాడు అని చెప్పి హోషేయ గ్రంథంలో ఆ యాకోబు గురించి రాయబడ్డది. మగసిరి గలవాడిగా పోరాడి దేవునితో పోరాడి గెలిచాడు. ఒంటరిగా ప్రార్థన చేశాడు, ఒంటరిగా పోరాడాడు. యేసు ప్రభు వారు చెప్తున్నారు, నువ్వు ప్రార్థన చేసేటప్పుడు నీ గదిలోకి వెళ్ళి తలుపు వేసుకుని ఒంటరిగా తండ్రికి ప్రార్థన చేయాలి. పోరాటము. ఏ పోరాటం? దీవించమని పోరాటం. అటువంటి ఆరాటం కావాలి. కానీ మనకే పోరాటం పోరాడుతున్నాం. ఏం తినాలి పోరాటం, ఏం తాగాలి పోరాటం, ఏం సంపాదించాలి పోరాటం. ఈ భౌతికమైనటువంటి విషయాల వరకు పోరాడుతున్నాం తప్ప ఆత్మ సంబంధ ఆశీర్వాదాల వరకు పోరాడట్లేదు. రూపాంతరం అంటే రూపం మారినప్పటికీ కూడా ఆవగింజ ఏం చేస్తుంది? అగ్నిలో కాల్చబడ్డప్పటికీ కూడా దాని రుచిని మాత్రం కోల్పోలేదు. మనమైతే మన విశ్వాసాన్ని కోల్పోతున్నామా లేదు? ఆవగింజను చూసి మనం నేర్చుకోవాల్సిన పాఠం. శ్రమలు వచ్చినా, ఇరుకులు ఇబ్బందులు వచ్చినా మన గుణం మారడానికే మనలో ఉన్నటువంటి విశ్వాసం దృఢంగా ఉండాలి అనేటువంటి ఆలోచన. అదేవిధంగా మనం చూస్తే ఈ గింజలో ఆవగింజ కంటే చిన్న గింజలు ఉన్నాయి లేవా? చియా సీడ్స్ అని ఉంటాయి, అలాగే సబ్జాలు ఉన్నాయి. ఆవగింజ కంటే చిన్నయే కదా. ఊంటాలు ఉన్నాయి, అవి కూడా చిన్నయే కదా ఆవగింజ కంటే కదా. మరి వాటిని ఎందుకు చెప్పలేదు యేసు ప్రభు? ఈ ఆవగింజనే ఎందుకు చెప్పాడు అంటే ఆవగింజ సంపూర్ణంగా ఉంటుంది, గుండ్రంగా ఉంటుంది. మిగిలిన గింజలో ఒక రూపమంటూ ఉండవచ్చు. ఆవగింజ ఎక్కడో గుండ్రంగానే ఉంటుంది. పలకగా ఉన్నది ఏమన్నా మిరియాలు ఎలా ఉంటాయి? మిరియాలు ఎలా ఉంటాయమ్మా? గతిగతిగా ఉంటాయి. నున్నగా ఉంటాయా? పూర్ణంగా ఉంటాయా? పూర్ణం అంటే నిండు సున్నా అన్నమాట. అందులో ఏమాత్రం కూడా లోపం లేదు. పౌర్ణమి నాడు చంద్రుడు ఎలా ఉంటాడో అలాగే ఆవగింజ గుండ్రంగా ఉంటుంది, సంపూర్ణంగా ఉంటుంది. క్రైస్తవుడు కూడా సంపూర్ణత కలిగి ఉండాలి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో, మనమందరము విశ్వాస విషయంలోను దేవుని కుమారుని కూర్చిన జ్ఞాన విషయంలోను ఏకత్వం పొంది సంపూర్ణ పురుషులకు వరకు, అనగా క్రీస్తులకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారి వరకు ఆయన ఇలాగూ నియమించారు. సంపూర్ణులుగా అవ్వాలి మనం. నిండుకుండా తొనకదు, కాపుకుండా ఏమవుతుంది? తొలగిపోతుంది. నిండుగా ఉంది ఆవగింజ, గుండ్రంగా ఉంది, పూర్ణంగా ఉంది. మనం కూడా విశ్వాసంలో సంపూర్ణంగా ఉండాలి. క్రీస్తుని గురించినటువంటి జ్ఞాన విషయంలో అలాగే విశ్వాస విషయంలో ఏకత్వం కలిగి ఉండాలి. ఏకత్వం అంటే ఎక్కడైనా సరే ప్రపంచంలో 4 మూళ్ళంతా 3 4 4 మూళ్ళంతా 3 4 అంతే. అక్కడ చుట్టుపక్కల అమెరికాలో వెళ్ళంతేనా? ఎక్కడో యుద్ధం జరుగుతుంది, ఇరాన్లో అంతేనా? పాకిస్తాన్లో అంతేనా? ఎక్కడైనా అంతే కదా, స్థిరమది. మరి నీ విశ్వాసంలో ఏకత్వం కలిగి ఉండాలి, ప్రపంచంలో ఏకత్వం కలిగి ఉండాలి. దేవుని కుమారుడైన క్రీస్తు యొక్క జ్ఞాన విషయంలో ఏకత్వం పొంది ఉండాలి. అప్పుడే సంపూర్ణులు అవుతారు. ఏకత్వం ఉందా? కొంతమంది యేసు గురించి యేసు ప్రభు ఎవరంటే వైద్యుడు అంటున్నారు, యేసు ప్రభు ఎవరంటే అప్పులు తీర్చేవాడు అంటున్నారు, ఫైనాన్షియర్ అంటున్నారు. యేసు ప్రభు ఎవరంటే పెళ్ళిళ్ళు చేసేవాడు అంటున్నారు.
యేసుప్రభు ఎవరంటే ఉద్యోగాలు ఇచ్చేవాడు అంటున్నారు. యేసుప్రభు ఎవరంటే కుటుంబంలో సమస్యలు పరిష్కరించేవాడు అంటున్నాడు. ఇలా అనుకుంటున్నాడు. కానీ పేతురు అన్నాడు, నువ్వు సజీవుడైన దేవుని కుమారుడు అనే క్రీస్తు. ఆ ఏకత్వం ఉందా? ఈవేళ ప్రపంచంలో యేసు క్రీస్తుని గురించినటువంటి ఏకత్వము కలిగి ఉన్నారా? లేదు. ఎవరి వాళ్ళే. ఆ ఏకత్వం పొందితేనే సంపూర్ణంగా ఉండాలి అనేటువంటి ఆలోచన పరిశుద్ధాత్ముడు కలిగి ఉన్నాడు మన గురించి. అటువంటి ఏకత్వం కలిగి ఉండడానికే పౌలు గారు ప్రయాసపడుతున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. విశ్వాసం గురించి సేవకులు ప్రార్థన చేస్తున్నారు. విశ్వాసులంతా కూడా స్థిరంగా ఉండాలి, దృఢంగా ఉండాలి, భక్తిగా ఉండాలి, ప్రతి కుటుంబం కూడా ఆశీర్వదించబడాలి అని సేవకుడు ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు. ఆ సేవకుని ప్రార్థన మరి ఆలోచన చేస్తున్నారండి. విశ్వాసం చేస్తున్నారా ప్రార్థనలే? ఎంతవరకు? మా కుటుంబమే బాగుండాలి, మాకే కావాలి, మాది అది కాదు, మా తాతను దీవించాలి, మా నాన్నను దీవించాలి, మా అమ్మను దీవించాలి. ఏ కదా ప్రార్థన పిల్లలకు చేస్తున్నారు. క్రీస్తు గురించి ఏకత్వం కలిగి ఉంటేనే సంపూర్ణ. ఆ విధంగా సంపూర్ణత కలిగి ఉంటుంది, చక్కటి ఆకారం కలిగి ఉంటుంది. మనం కూడా చూడటానికి అందంగా కనపడాలి. ఎలా అంటే అందంగా ఉండాలంటే బ్యూటీ పార్లర్కి వెళ్ళి డెకరేట్ చేసేసుకోమని కాదు. గుణము అనేటువంటి అక్షయ అలంకారం కలిగి మనం ఉండాలి. మనలో చాలా మంది చెప్తూ ఉంటారు, మనం మనిషి మంచోడే కానీ అయ్యి బాబాయ్ మనిషి మంచి అలా ఉండకూడదు. మనిషి ఎలా ఉన్నాడో గుణం అలాగే ఉండాలి. దేవుడు ఎలా ఉన్నాడో ఆయన గుణం అలాగే ఉంది. యేసుప్రభు ఎలా ఉన్నాడో ఆయన గుణం అలాగే ఉంది. మరి మనం ఎలా ఉన్నామో మన గుణం కూడా. ఆయన పోలికలో మనం సృష్టించాడు. మరి ఆయన పోలిక, ఆయన పరిశుద్ధుడు, ఆయన ప్రేమ కలిగిన వాడు. అలాగే మనం కూడా పరిశుద్ధులుగా ప్రేమ కలిగి ఉండవలసిన వారంగా ఉన్నాం. ఎఫెసీ పత్రికలో 4వ అధ్యాయంలో 13వ వచనంలో మనం చూస్తే, పరిశుద్ధులు సంపూర్ణులన్నట్లు క్రీస్తు శరీరం అంటే సంఘము క్షమాభివృద్ధి చెందుటకు పరిచర్య ధర్మము జరుగుటకు ఆయన కొందరిని అపొస్తలుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్తికులుగాను, కొందరిని కాపరులుగాను, కొందరిని ఉపదేశులుగాను నియమించారు. ఈ 5-fold మినిస్ట్రీ అన్నారు దీన్ని. 5-fold మినిస్ట్రీ ఏంటన్నమాట? 5 ఉన్నారు. ఇందులో కొందరు ఎవరండి? అపొస్తలులు ఉన్నారు. అందరూ అపొస్తలులా? కొందరు ప్రవక్తలు ఉన్నారు. అందరూ ప్రవక్తలేనా? లేదు. కొందరు సువార్తికులు ఉన్నారు. అందరూ సువార్తికులేనా? కాదు. కొందరు కాపరులు ఉన్నారు. అందరూ కాపరులేనా? కాదు. కొంతమంది ఉపదేశకులు ఉన్నారు. అందరూ ఉపదేశకులేనా? కాదు. ఎవరి పని వాళ్ళు చేయాలి. ఎవరి పని వాళ్ళు చేయాలి. మన శరీరంలో అవయవాలు ఉన్నాయి. ముక్కు ఉంది, కన్ను ఉంది, కళ్ళు ఉన్నాయి, చెవులు ఉన్నాయి. ఈ ప్రతి అవయవం దాని పని చేస్తుంది. అలా చేసినప్పుడే మన శరీరం క్షేమంగా అభివృద్ధి చెందుతుంది. కంటి చూపు తగ్గిపోయింది అనుకో, వినిగే శక్తి తగ్గిపోయింది, మాటలు రాకపోతే శరీరం ఎలా ఉంటుంది? నోరు చేయాల్సిన పని నోరు చేయాలి, చెవి చేయాల్సిన పని చెవి చేయాలి కదా, కళ్ళు చేయాల్సిన పని కళ్ళు చేయాలి. ఎవరు చేయాల్సిన పని. ఇప్పుడు 5 విషయాలు ఇక్కడ తెలియజేశాడు. అపొస్తలులు, ప్రవక్తలు, సువార్తికులు, కాపరులు, ఉపదేశకులు. సంఘం క్షమాప్తి చెందడం కొరకు ఈ 5-fold మినిస్ట్రీని పరిశుద్ధాత్ముడు ఏర్పాటు చేసినట్టుగా మనం చూస్తున్నాం. కనుక ఈ యొక్క సంపూర్ణత, ఈ పరిపూర్ణత, ఈ 5 విధాలైనటువంటి పరిచర్యలు పరిపూర్ణత అవుతుంది అన్నమాట. అపొస్తలులు లేరనుకో పరిపూర్ణత అవుతుందా? ఇప్పుడు మన చేతికి ఎన్ని వేలు ఉన్నాయి? 5 ఉన్నాయా? ఎవరికైనా 6 ఉన్నాయా? ఎవరికైనా 4 ఉన్నాయా? ఒకవేళ 6 ఏళ్ళు ఉన్నవాళ్ళు కూడా ఉంటారు. అది ఈ పక్కన ఉంటుంది, దానివల్ల పని రాదు. అవునా? మరి 5 ఉన్నాయి. 5 వేలు యొక్క ప్రాధాన్యత ఉంది. ఏ వేలికి ఉన్నట్టు ప్రాధాన్యత ఉంది దానికి. ఏది గొప్పది కాదు, ఏది తక్కువ కాదు. అలాగే 5
పరిచర్లు కూడా అపొస్తలులు ఉన్నారు, అవునా? అలాగే ప్రవక్తలు ఉన్నారు, సువార్తికులు ఉన్నారు, కాపరులు ఉన్నారు, ఉపదేశకులు ఉన్నారు. ఎవరి పని వాళ్ళు చేస్తూ ఉండాలి. ఒకరి పనికి ఒకరు అడ్డం వెళ్ళకూడదు. క్షమాభివృద్ధి పొందాలి. అది సంపూర్ణత. ఆరాధన కార్యక్రమంలో 5 విషయాలు కలిగి ఉంటేనే అది సంపూర్ణమైనటువంటి ఆరాధన. ఏ ఒక్కటి లోపించినా అది సంపూర్ణ ఆరాధన లెక్కలో పడదు. సంపూర్ణ ఆరాధన లెక్కలు పడుతుందా? ఏ ఒక్కటి లేకపోయినా. కొంతమంది పాటలు పాడేటప్పుడు కొంతమంది ప్రారంభం రాదు. కొంతమంది పాటలు పాడేసిన తర్వాత వస్తారు, కొంతమంది కాంతులు కట్టేటప్పుడు వస్తారు, కొంతమంది ప్రభురాత్రి భోజనం తీసుకునేటప్పుడు వస్తారు. మరి పరిపూర్ణత ఉందా? సంపూర్ణత ఉందా? లేదు. సంపూర్ణంగా ఉండాలంటే ప్రారంభం నుంచి ముగింపు ప్రార్థన వరకు ఆరాధన కార్యక్రమాలు 5 కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరు కూడా పాల్గొంటే, ఎవరైతే పాల్గొంటారో వాడు సంపూర్ణుడు. ఆ విధంగా సంపూర్ణంగా ఉంది. ప్రేమ కలిగి సత్యం చెప్తూ అన్ని విషయాల్లో మనం ఎదగాలని చెప్పి పౌలు గారు ఎఫెసీ సంఘంతో తెలియజేస్తున్నారు. ప్రేమ కలిగి ఉండాలి, సత్యం చెప్తూ ఉండాలి, అబద్ధం ఆడకూడదు, కోపడకూడదు. సంపూర్ణులంటే క్రీస్తులో మనం సంపూర్ణత సాధించాలి. ఆయన నిందించిన వారిని నిందించాడా? ఆయన దూషించే వారిని దూషించాడా? ఆయన్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేశాడు కదా. ఆయన పట్టుకుంటే వచ్చిన సందర్భంలో కూడా మలుపు చెవి నరికేసాడే పేతుడు. ఆ నరకబడినటువంటి చెవిని మళ్ళీ అక్కడ పెట్టి బాగు చేశాడు. శత్రువుని సహా ప్రేమించేటువంటి మనసు క్రీస్తు కలిగి ఉన్నాడు. ఈ రాత్రి సమయంలో క్రీస్తు బిడ్డలమని చెప్పుకునేటువంటి మనం అటువంటి ప్రేమ, అటువంటి సంపూర్ణత కలిగి ఉన్నామా లేదా? ఆ విధంగా సంపూర్ణమైనది అనేటువంటి విషయం, దాని గురించి మనం నేర్చుకుంటున్నాం. తర్వాత ఈ ఆవరణ ఏం చేస్తుందంటే పదార్థానికి రుచి కలిగేస్తుంది. ఉప్పు కూడా అన్ని వేసి చూడు, నన్ను వేసి చూడు అంటారట. ఉప్పు లేని కూర గొప్పది, రుచి తక్కువ అన్నాడు. అది తక్కువ ఉండకూడదు, ఎక్కువ ఉండకూడదు. ఆవపిండి కూడా ఎక్కువ ఉండకూడదు, తక్కువ ఉండకూడదు. పచ్చళ్ళు చేసి వచ్చేసింది కదా. పచ్చళ్ళలో ఏమి ఆవాలు ఏం చేస్తారు? ఆవాలు వేయకుండా పచ్చడి పడితే అది రుచిగా ఉంటుందమ్మా. పులిహోర చేస్తారు, ఆవాలు లేకుండా చేస్తే రుచిగా ఉంటుంది. అదే ఉండదు. అంటే పదార్థానికి రుచి కలిగజేస్తుంది ఆవగింజ. సంఘంలో మనం కూడా రుచి కలిగించే వారిగా మనం ఉండాలి. మన కుటుంబంలో మనం రుచి కలిగించే వారిగా ఉండాలి. వాళ్ళు లేకపోతే లోటు వచ్చేసింది అని ఇతరులు చెప్పుకోవాలి. అంటే అది మన యొక్క పరిస్థితి ఎలా ఉండాలన్నమాట. అయ్యో మరి అందరూ వచ్చారు, వాళ్ళకి రాలేదేంటి అని వాళ్ళ గురించి ఉన్నవాళ్ళు చెప్పుకోవాలన్నమాట. పదార్థాన్ని రుచి కలుగజేస్తోంది ఈ యొక్క ఆవగింజ. కొలసి పత్రిక 4:6 కొలసి పత్రిక 4:6 ప్రతి మనుషునికి ఎలాగూ ప్రత్యుత్తరం ఇవ్వవలెనో అది మీరు తెలుసుకున్నట్టకై మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచి కలదిగాను కృపా సహితముగాను ఉండనీయుడు. సంఘంలో మాట్లాడే విధానంలో, గృహంలో కుటుంబంలో మాట్లాడే విధానంలో, సమాజంలో మాట్లాడే విధానంలో మంచిగా కృపా సహితంగా మనం మాట్లాడాలి. మంచి మాటలు మాట్లాడినప్పుడు ఎలా ఉంటుందన్నమాట? రుచిగా ఉంటుంది. రుచికరమైనటువంటి రీతిగా మన జీవితాలు రుచికరంగా ఉండాలి. పదార్థానికి ఆవగింజ రుచిని ఎట్లా అయితే కలుగజేస్తుందో సంఘంలోనూ సమాజంలోనూ క్రైస్తవుడు రుచిని కలిగించేవాడుగా ఉండాలి.
ఆయన చెప్పాడంటే రైటే. సన్హెడ్రిన్ సభలో 70 మంది సభ్యులు ఉన్నటువంటి సభలో నికోదేము అనేటువంటి వ్యక్తి లేచి ఈ పౌలు శీలల్ని వాళ్ళు సువార్త ప్రకటిస్తున్నప్పుడు వాళ్ళు బయట పెట్టమని ఆ సంఘం అంతా కూడా వెళ్ళి శిక్షించడానికి చూస్తే ఆ 70 మందిలో నికోదేము అనేటువంటి వాడు లేచి నిలబడి చెప్తున్నాడు, నీ త్వరలో దూత అనేటువంటి వాడు వచ్చి అలాగే వాడు చేశాడు, వాడంతటి వాడు నాశనమయ్యాడు. అలాగే వీళ్ళు కూడా వచ్చారు, వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళు మాత్రం మీరు దండించడం మంచిది కాదు, నాకు తోస్తుంది అన్నాడు. అంతే తప్ప అది మీరు చెయ్యొద్దు అని చెప్పి ఖచ్చితంగా చేస్తారు. నా అభిప్రాయం అని చెప్పాడు. అది రుచికరమైనటువంటి సంభాషణ. కొన్ని సందర్భాల్లో ఏం చేస్తూ ఉంటారు, అది చెయ్యొద్దు వాళ్ళకి ఇవ్వద్దు అని ఖచ్చితంగా చెప్పేస్తూ ఉంటారు. నా అభిప్రాయం అని చెప్పరు, అలా చెయ్యొద్దు అంటారు. సంఘంలో అటువంటి సమస్యలు వస్తూ ఉంటాయి కొన్నిసార్లు. అటువంటి రాకుండా ఉండాలంటే ఏం చేయాలన్నమాట, మన సంభాషణ రుచిగా ఉండాలి. ఆవగింజ పదార్థానికి రుచిని కలుగజేస్తుంది, అవునా? ఆ రుచి. తర్వాత ఆఖరిగా వస్తున్నాం, ఆవగింజలు కింద పడిపోయింది అనుకోండి, ఎత్తుకోవటానికి ఎంత కష్టపడుతుంది. చేతికి దొరుకుతాయి అసలు? సత్యం జోలు దొరుకుతాయా? పడిపోయి ఆవగింజలు కిందకి పోతే దొరుకుతాయమ్మా? పువ్వు చేస్తా వస్తాయా? ఆవగింజ పడిపోయి పొట్టలో చిరిగిపోయింది, ఆవగింజల పొట్టలో చిరిగిపోయింది, ఏమైపోయింది? ఎంత నువ్వు ప్రయత్నం చేసి ఎంత కష్టపడ్డా పూర్తిగా ఈ మైత్రి మాత్రం. ఇక్కడ లోకంలో మనం పడిపోయినటువంటి సందర్భంలో లేక మనం జీవిస్తున్నటువంటి సందర్భంలో ఎంతమంది ఎన్ని ఇబ్బందులు పెట్టినా సాతాను గారు అనేకమైనటువంటి కష్టాలు పెడతా ఉంటాడు. వాడికి దొరకకూడదు, మనం సాతాను గారిని దొరకకూడదు. దావీదు దొరికేశాడు. సాతాను బెత్షెబను చూపడంతో సాతాను దావీదు దొరికేశాడు. ఎవరు దొరికేశాడు? ఏదేదో తోటలో అమ్మమ్మ దొరికేసింది సాతాను. దొరికిందా లేదా? ఐగుప్తు దేశంలో అబ్రాహాము దొరికేశాడు సాతానికి. తన భార్యను తన చెల్లి అని అబద్ధం మాట్లాడాడు. సాతాను దొరికేదా లేదా? మరి మనం దొరుకుతున్నామా సాతాను? ఈజీగా దొరికేస్తామా? సులువుగా చిక్కులు పెట్టేటువంటి పాపాలు మన ముందు పెడతా ఉంటాం. మన మీద వాక్యం కదా కాసేపు నిద్ర అంటాడు. అది రోజు వెళ్ళి ఆరాధన ప్రతి ఆదివారం వెళ్తాం, ఈ ఆదివారం ఫంక్షన్కి వెళ్ళిపోతాం. దొరికేస్తున్నాం అంతే, సాధారణ దొరుకుతున్నాం. మరి ఆవగింజలు దొరకవు. నువ్వు ఎన్ని చెప్పబడ్డా సరే కింద ఒలికిపోతే వాటిని తిరిగి బాగు చేయడం, ప్రూవ్ చేయడం చాలా కష్టం. అలాగే మనం కూడా ఆ లోకంలో ఎవరికి దొరకకూడదు. ఈ దొరికితే బాబు వీడు దొరకడా వీడు అని చెప్పి అనుకోవాలి సాధారణ. మన గురించి యోగుని పట్టుకోవడానికి ప్రయత్నం చేశాడు, ఎన్నో రీతిగా కష్టాలు పడ్డాడు. 17 రకాలుగా కష్టపెట్టాడు యోగుని. సాతాను గారు ఎన్ని రకాల కష్టపెట్టాడు? 17 రకాలుగా కష్టపెట్టాడు. అన్ని శోకాలు వచ్చేసినాయి యోగుకి. అయినా సరే యోగు దొరకలేదు సాతాను. ఈ రాత్రి సమయంలో మరి నువ్వు నేను దొరుకుతున్నామా సాతానికి? లొంగిపోతున్నామా? అవునా? ఆలోచన. ఆవగింజ దొరకదు. ఇప్పుడు ఎన్ని పాఠాలు ఇచ్చున్నాం ఆవగింజ గురించి? ఎన్ని పాఠాలు నేర్చుకున్నాం? 7 పాఠాలు చెప్పారు. ఆవగింజ గురించి మనం నేర్చుకోవాల్సినవి 7 పాఠాలు చెప్పారు. అది చెక్కు చెదరటువంటి విశ్వాసానికి గుర్తు. ఔషధ గుణం కలిగి ఉంది, విడదీయరానటువంటి బంధం కలిగి ఉంది. రూపం మారినా సరే దాని రుచి మాత్రం మారలేదు. అది సంపూర్ణంగా ఉంది, గుండ్రంగానే ఉంది. అంతేగాని బాధ కదా, తన రూపం సంపూర్ణంగా ఉంది, సంపూర్ణత కలిగి ఉంది. అలాగే రుచిని కలిగిస్తుంది, ఆరోగ్యాన్ని కలిగిస్తుంది. మనకి
ఈ లోకంలో దేనికి దొరికేటువంటి పరిస్థితులు లేదు పాపానికి. అలాగే మనం కూడా పాపానికి దొరకకుండా విశ్వాసం కర్త దాన్ని కొనసాగించు, క్రీస్తు వైపు చూస్తూ మనం ముందుకు సాగాలి. మాట ఆవగినంత విశ్వాసం ఉంటే మీకు ఈ కొండను వెళ్ళి ఈ చోట నుంచి వేరే చోట వెళ్ళమంటే వెళ్ళిపోతారు. ఆవగినంత విశ్వాసం ఉంటే ఈ కంబళ చేతిని చూసి సముద్రంలో పడంటే వేడుతో సహా వెళ్ళిపోతారు. ఆవగినంత విశ్వాసం ఉండాలి. అల్ప విశ్వాసాలని శిష్యులు గర్తించాడు. అవునా? కనుక ఆవగింజ చిన్నదే, కానీ అది ఎదిగిన తర్వాత మొక్క మూల్చిన తర్వాత దేవుని రాజ్యం చిన్నదే కనపడుతుంది. దేవుని రాజ్యం మొట్టమొదటి చిన్నగానే కనపడుతుంది, కానీ అందరికీ కూడా ఆకర్షించేటువంటి రీతిగా ఉంటుంది. పరలోక రాజ్యం, దేవుని రాజ్యం సమీపించింది, మారుమనసు పొందండి అని చెప్పి బాప్తిస్మం ఇచ్చేటువంటి యోహాను ప్రకటించాడు, యేసుక్రీస్తు ప్రకటించాడు, అపొస్తలులు ప్రకటించారు. ఇది నన్ను వాక్యం ప్రకటిస్తుంది. మారుమనసు పొందేవా? నువ్వు పొందిన మారుమనసు యథార్థమైందేనా? నువ్వు పొందిన బాప్తిస్మం నిజమైందేనా? మనస్ఫూర్తిగా నువ్వు బాప్తిస్మం పొందితే నువ్వు ఖచ్చితంగా దేవుని బిడ్డగా జీవించడానికి ప్రయత్నం చేస్తావు. శోధనలు వచ్చినా, ఇరుకులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా ఆవగింజ తట్టుకుంటుంది. తన స్వభావాన్ని కోల్పోలేదు, దాని రుచిని కోల్పోలేదు. అట్లా మనం కూడా ఉండాలని చెప్పి ఈ రాత్రి సమయంలో నన్ను నేను హెచ్చరిక చేసుకుంటూ మిమ్మల్ని కూడా హెచ్చరిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమమయుడా, కృపాభరితుడా, పరిశుద్ధుడా, మీకు స్తోత్రం. ఈ రాత్రి సమయంలో ఆవగింజను గురించి మేము నేర్చుకోవాల్సిన పాఠాలు 7 విషయాలు బిడ్డలతో ముచ్చరించడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి కృతజ్ఞత తెలియజేస్తున్నాం. విన్న ప్రతి బిడ్డను దీవించండి. ఆవగింజలా జీవించడానికి, బ్రతుకు మార్చుకోవడానికి మంచి మనసులు విన్న ప్రతి బిడ్డకు మీరు ప్రసాదిస్తారని మనం చేసుకుంటాం. విని విడిచిపెట్టడం కాదు, కానీ వాక్య ప్రకారంగా జీవిస్తూ మీ నుంచి దీవెనలు పొందే భాగ్యం మా అందరికీ ప్రసాదించండి. యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను పరలోక తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.